నేను ఆడా ఉంటా ఈడా ఉంటా అని ఓ సినిమా హీరో చెప్పిన డైలాగును తలపిస్తున్నారు ఆ ఎమ్మెల్సీ. 2024 ఎన్నికల తర్వాత సొంత పార్టీకి దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు సడన్గా మళ్ళీ అదే పార్టీ శిబిరంలో కనిపించి చర్చకు తెరలేపారు. అసలు అప్పుడెందుకు దూరంగా ఉన్నారు, ఇప్పుడెందుకు మళ్ళీ దగ్గర అవుతున్నారు? ఇంతకీ ఆ ఎమ్మెల్సీ ఎవరు, ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నారు? ఇందుకూరి రఘురాజు విజయనగరం జిల్లా స్థానిక సంస్థల నుంచి వైసీపీ ఎమ్మెల్సీగా ఎన్నికైన నేత. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో జాయిన్ అయిన రఘురాజు ఆ పార్టీలో యాక్టివ్గా ఉండేవారు. 2019 ఎన్నికల్లో ఎస్కోట నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు గెలుపు కోసం రఘురాజు కష్టపడి పనిచేశారు. క్యాడర్ సమిష్టి కృషి, రఘురాజు అనుచరుల సమన్వయంతో 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు అక్కడి నుంచి భారీ మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత పార్టీ అధినేత జగన్ ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా రఘురాజును బరిలోకి దింపారు. ఆ ఎన్నికల్లో రఘురాజు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తర్వాతి రోజుల్లో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుతో రఘురాజుకు విభేదాలు మొదలయ్యాయి. దీంతో కడుబండి శ్రీనివాసరావు నిర్ణయాల్ని వ్యతిరేకిస్తూ వచ్చారాయన. వికాస్తా రోజు రోజుకు పెరిగి ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుకు దారితీసింది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో రఘురాజు వైసీపీకి దూరంగా ఉన్నారు. అంతేకాదు ఆయన భార్య ఇందుకూరి సుధారాణి తమ అనుచరులతో కలిసి వైసీపీ నుంచి టీడీపీలో చేరిపోయారు. ఆ తర్వాత ఆమె టీడీపీలో చురుగ్గా పనిచేశారు. ప్రస్తుతం ఆమె ఏపీ టూరిజం బోర్డు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. రఘురాజు పార్టీకి దూరంగా ఉండడం, ఆయన భార్య టీడీపీలో జాయిన్ అవడాన్ని వైసీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. రఘురాజు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని భావించిన వైసీపీ అధిష్టానం ఆయనపై అనర్హత వేటు వేయాలని మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్సీ రఘురాజుపై మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు. అయితే తనపై వేసిన అనర్హత వేటు చెల్లదని హైకోర్టును ఆశ్రయించారు రఘురాజు. రఘురాజుకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడంతో ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. రఘురాజు టెక్నికల్ గా వైసీపీ ఎమ్మెల్సీగానే ఉన్నప్పటికీ ఆ పార్టీకి మాత్రం దూరంగా ఉంటూ వచ్చారు. అప్పటి నుంచి వైసీపీ ముఖ్య నేతలతో కలిసి ఒక్క కార్యక్రమంలో కూడా రఘురాజు పాల్గొనలేదు. రఘురాజు వైసీపీకి దూరమైనట్లేనే అంతా అనుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల అనారోగ్యానికి గురైన శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను పరామర్శించేందుకు సుమారు 20 మంది వైసీపీ ఎమ్మెల్సీలు విజయనగరంలో ఆయన స్వగృహానికి వెళ్లారు. అలా వెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీల్లో రఘురాజు కూడా ఉండడం అందరినీ ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది. అలా రావడమే కాదు, అందరితోనూ సరదాగా గడపడం, బొత్సతో సైతం చనువుగా ఉండడం చూసి ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న రఘురాజు ఇప్పుడు మళ్లీ వైసీపీలో యాక్టివ్ అయ్యారా అనే ఆసక్తికర చర్చకు తెరలేచిందట. ఇటీవల జిందాల్ వ్యవహారంలో ప్రభుత్వానికి ఎమ్మెల్సీ రఘురాజుకు మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని, అందులో భాగంగానే ఆయన తిరిగి వైసీపీ గూటికి చేరుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందట. రఘురాజు మాత్రం తాను వైసీపీలో గెలిచానని, అదే పార్టీలో కొనసాగుతున్నానని, చిన్న మనస్పర్ధలు తప్ప వైసీపీ నాయకులతో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్తున్నారట. రఘురాజు ఇలా చెప్తుంటే ఆయన భార్య సుధారాణి మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇందుకూరి సుధారాణి కూడా భర్తతో కలిసి వైసీపీ వైపు అడుగులు వేస్తారా లేక టీడీపీలోనే కొనసాగుతారా అన్న చర్చ కూడా సాగుతోందట. ఏదేమైనా ఎమ్మెల్సీ రఘురాజు, ఆయన భార్య సుధారాణి వ్యవహారం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చను రేపాయట.